జై శ్రీరామ్, జై భవాని. పరమ పవిత్రంగా దేశవ్యాప్తంగా దసరా, దుర్గా నవరాత్రి ఉత్సవాలు అంటే శరన్నవ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ రోజుతో ముగిసిపోతున్నాయి. చాలా చోట్ల మహిషాసుర మర్దనం జరుగుతోంది, దహనం జరుగుతోంది. అంటే చెడును దహనం చేయడం జరుగుతోంది. అది మన మనసులో ఉన్న చెడువా, సమాజంలో ఉన్న చెడువా, లేకపోతే ఇంకెక్కడైనా చెడు ఉన్న, అసహ్యం ఉన్న, అంటే చెడు అంటే నెగటివ్ ఎక్కడున్నా కూడా అదంతా వెళ్ళిపోవాల్సిందే. మన శరీరం నుంచి వెళ్ళిపోవాల్సిందే, మన ధర్మాల నుంచి వెళ్ళిపోవాల్సిందే, మన భావాల నుంచి కూడా వెళ్ళిపోవాల్సిందే. అలాంటి చెడు పోతోంది. చాలా అద్భుతంగా భారతదేశంలో ఇంత గొప్పగా అసలు ఇంకెన్నడూ జరగలేదేమో అన్నంత గొప్పగా దసరా శరణవ ఉత్సవాలు జరిగాయని చెప్పి చాలామంది చెప్తున్నారు. చాలా అద్భుతంగా జరిగాయి. ఇది అది మాటల్లో చెప్పలేనంత గొప్ప విషయం. అంటే కొన్ని కోట్లాది మందికి దేవుని అమ్మవారి పేరు మీద భిక్ష దొరికింది. అంటే భిక్ష దొరికిందంటే ఆ భిక్ష అనాలి కాబట్టి భిక్ష అంటున్నాం. వాస్తవంగా అన్న ప్రసాద వితరణ దొరికింది. ఇది మామూలు విషయం కాదంటే ఎన్ని చేతులు, ఎన్ని హస్తాలు, ఎన్ని ప్రేమలు, ఎన్ని భావాలు, ఎన్ని సంతోషాలు కలిస్తే ఒక వ్యక్తికి ఉచితంగా అన్నం దొరుకుతుంది, ప్రసాదం దొరుకుతుంది, అమ్మవారి ప్రసాదం దొరుకుతుంది. ఎవరో డబ్బులు ఇస్తారు, ఎవరో విగ్రహం కొనిస్తారు, ఎవరో లైట్లు వేస్తారు, ఎవరో హంగామా చేస్తారు, ఎవరో సేవ చేస్తారు, ఎవరో కండువాలు కప్పుకుంటారు. ఇదంతా ఎవరో వంటలు వండుతారు, ఏదో ఎవరో డబ్బులు ఇస్తారు, ఎవరో కట్నాలు ఇస్తారు, ఎవరో కానుకలు ఇస్తారు, ఎవరో అభివృద్ధి కోసం ఎవరెవరో సమాజంలో హిందూ ధర్మంలో ఉన్న ఎందరో కలిసి ప్రత్యక్షంగా పరోక్షంగా సంఘీభావం తెలుపుతూ చేస్తున్న అతి గొప్ప పండుగ ఇది. వినాయక నవరాత్రి ఉత్సవాలైనా ఇంకా ఈ ఉత్సవమైనా కూడా ఇంకా ముఖ్యంగా ఒకటి గమనించాల్సిన విషయం ఉంది. అదేంటంటే ఒకప్పుడు దసరా వచ్చిందంటే అరే కోసుడు రా, తినుడు రా, చుట్టాల పిల్లరా, బావని పిల్లరా, అయ్యప్పని పిలుచుకోరా, బావని పిలుచుకోరా, ఈ చుట్ట అల్లుళ్ళని పిలుచుకోరా, ఇదంతా కథ ఉంటుండే, కోసుడే ఉంటుండే. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు. చాలా సింపుల్గా ఏమనంటే దుర్గా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. మేము ఏమీ ముట్టాము, ఏదన్నా ఉంటే పండుగ తర్వాత అంటే 9 రోజులు అంటే ఇప్పుడు 11 రోజులు వచ్చింది అనుకోరి. ఈ రోజుల్లో ఇంకా లేదు. ఇంకొకటి కూడా కొందరు ఆడవాళ్ళని నేను చూశాను, అయ్యో నువ్వు అమ్మవారిని నిలుపుకోలేవా, గండ దీపం పెట్టుకోలేవా, అయ్యో నువ్వు ఒక పొద్దు లేవా అంటే ఏదో తక్కువ అయిపోయింది ఇప్పుడు. అంటే అంత భక్తిభావం పెరిగింది. అంటే అటున్న బొమ్మ ఇటు తిరిగేసింది, అటున్న అంటే తినుడు నీసు కౌసుకెళ్ళి ఏకదం భక్తిభావంకి వచ్చేసారు మహిళలు కూడా. ఈ సందర్భంగా ఒకటి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఉంది. అదేంటో ఇప్పుడు మీకే చూపిస్తాను. మహిళలకు సంబంధించిన ఒక విషయంలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న క్రమంలో ఒక అద్భుతమైన సన్నివేశం, అద్భుతం అంటే అత్యంత అద్భుతం. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగనటువంటి ఒక యాదృచ్ఛికమైన సంఘటన జరిగింది ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా. మొదటి రోజే ఇది జగిత్యాల జిల్లా కేంద్రంగా జరిగింది. చూడండి. ఇది చూసే వాళ్ళకు చాలా చిన్న సందర్భంగా అనిపించవచ్చు. అంటే యాదృచ్ఛికంగా జరిగింది. ఆ రోజు అమ్మవారిని ఊరేపుగా తీసుకెళ్తున్నారు. అదే సమయంలో జగిత్యాల్లో నిత్య జనగణమన జరుగుతుంది ఉదయం 9 గంటల 15 నిమిషాలకు.
ఆ సందర్భంలో ఇటు ఊరేంపు రావడం, ఇటు రావడంతో అందరూ అక్కడే ఆగిపోయి, అందరు అక్కడే, అంటే మహిళలు చూస్తున్నారు కదా, ఎందరు మహిళలు ఉన్నారు అందులో. అంటే ఇది ఈ తర్వాత చెప్పాల్సిన ముచ్చట, అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రకమైన భావోద్వేగానికి గురైనారు అని చెప్పి కొందరు చెప్పారన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. సోదరుడు నవీన్ కొండ్రా, ఇక అతను ఫోన్ నెంబర్ ఉంటే ఖచ్చితంగా ఫోన్ చేసి అడిగామని, ఇది వాట్సాప్లో వచ్చింది. కానీ అతనికి థ్యాంక్స్ నిజంగా, ఇంత మంచి వీడియోను వైరల్ చేసినందుకు. అంటే ఇది ఒక సందర్భం. ఇది దేశం లోపల ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందే, కానీ చాలా గొప్పగా జరిగింది. ఇలాంటి సంఘటన ఇంకొకటి, దైవభక్తిని దేశభక్తిని సమ్మేళనం చేసిన సంఘటన ఇదే జగిత్యాల జిల్లా కొరుట్లలో జరిగింది. అది చూడండి. ఇది ఈ రెండు సంఘటనలు కూడా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒకటి, జగిత్యాల జిల్లా పక్కనే ఉన్న 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొరుట్ల పట్టణంలో జరిగింది. అంటే కొరుట్ల పట్టణంలో జరిగిన తర్వాత వాళ్ళందరూ, అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ అసలు ఎన్నడూ కూడా వాళ్ళు పాడరు కదా, వాళ్ళకి ఏమవసరం, మగవాళ్ళంటే ఏదో పాడతారు, వీళ్ళు ఏదో స్కూల్ లైఫ్లో పాడుంటారు. కానీ వీళ్ళు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. యాక్చువల్గా అద్భుతమైన సందర్భం. అంటే ఒకటి ఏంటంటే, కేవలం దేవాలయాలు దేవునికి మొక్కి ఏదో కోరిన కోరికలు తీర్చుమని చెప్పి మొక్కి వెళ్ళడం కాకుండా, పూజారులు కాలు మొక్కినరా, కట్నం పెట్టిరా, ఈ శనాడు ఇట్లా మీ నెత్తి మీదకి దండం పెట్టినామా, శటకోపం పెట్టినామని కాకుండా, దైవ భక్తితో పాటుగా దేశభక్తిని, దేశ శక్తిని కూడా ఉత్పత్తి చేసే కేంద్రాలు కావాలనే తెలంగాణ సామ్నా కోరుకుంటుంది. ఈ సందర్భంగా వచ్చే సంవత్సరం వినాయక చవితులు కావచ్చు, లేకపోతే దుర్గా నవరాత్రి ఉత్సవాలు, ఇంత ఆడవాళ్ళు మొబిలైజేషన్ అయ్యే సందర్భాలు ఇంకెక్కడ ఉండవు. ఇప్పుడు ఈ సందర్భాలే. ఎప్పుడైతే స్త్రీ ఒక దేశభక్తురాలు అవుతుందో, దేశం గురించి ఆలోచిస్తుందో, ఆ కుటుంబం అంతా కూడా దేశం గురించి ఆలోచిస్తుంది. మహిళల్ని చైతన్యవంతులను చేయడం లోపలనే మన యొక్క ప్రతిభ దాగుంటుంది, మన యొక్క శ్రమ దాగుంటుంది. దయచేసి ఇక్కడ నుంచి, అంటే ఇప్పుడు కాకపోయినా ఇంకా సంవత్సరమైనా కూడా వినాయక చవితి ఉత్సవాలు కావచ్చు, లేకపోతే ఇంకా సామూహికంగా జరిగేటి దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో కూడా ఖచ్చితంగా సామూహికంగా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు నిర్వహించకంటే ముందు ఖచ్చితంగా జాతీయ గీతాలాపన చేయించి మహిళలందరినీ, తద్వారా భక్తులందరినీ చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై శ్రీరామ్, జై భవానీ.